श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు సాయిరాముని యొక్క సన్నిధిలో సాయిరాముని మార్గంలో పయనించిన ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముని యొక్క అవతారలోని ఆంతర్యం, తద్వారా మనం గ్రహించవలసింది, తెలుసుకోవలసింది, ఆ ఆంతర్యంలో ఉన్న అంతరార్థం, అది ఈరోజు భరద్వాజ మహర్షి గారు మనకు అందించబోతున్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది. పుట్టినరోజే కళ్యాణం ఏమిటి? వివాహము అని ఉండదు. శ్రీనివాస కళ్యాణం, సీతారాముల కళ్యాణం, పార్వతీ పరిమళ కళ్యాణం అని ఆ పదాలే వర్తిస్తున్నారు. కళ్యాణము అంటే శుభాన్ని చేకూర్చేది, శోభాయమానంగా ఉంచేది. ఇలా మనం చేసే భావన ముగించుకుంటున్నాం. ఆయన పుట్టినరోజే, ఆయన పుట్టిన దినమే ఈ లోకానికి శుభం చేసే విధంగా ఉంటుందనే భావం కాబోలు. మరి ఆ ఏమి శుభం చేశాడు, ఏమి శుభం చేస్తున్నాడు? ఆ యొక్క శ్రీరామచంద్రుల యొక్క జన్మించిన దానిలో అంతరార్థాన్ని మనం గ్రహించాలని మనం ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు మహావిష్ణువే మానవ రూపంలో అవతరించారు. ఆ మానవ రూపంలో అవతరించినప్పుడు ఆ యొక్క స్వరూపాన్ని మనం చూస్తే ధర్మమే మానుష రూపేణ రాముని అవతారం. లోతుగా పరిశీలిస్తే దైవమే మానుష రూపేణ. దైవమే అంటే జ్ఞానమే మానవ రూపంలో అవతరించారు. అది ఎప్పుడు పుత్రకామేష్టి యాగం చేస్తే అందులో నుంచి పాయసం వస్తే ఆ పాయసం సగభాగం కౌశల్యకిస్తే మిగతా సగభాగంలో 2 భాగాలు చేసి కైకేయికి సుమిత్రకి ఇస్తే అంటే యాగ ఫలితంలో సగం కౌశల్య. అది శ్రీరామచంద్రుడి యొక్క ఆవిర్భావన. ఆయన అవసరం ఏమిటి? ధర్మాన్ని రక్షించడం, ధర్మ సంస్థాపనార్థం దుష్ట శిక్షణ జరగడం. ఇది శ్రీరామనవమి అవతారంలో ఉన్న అంతరార్థం. మరి శ్రీరామచంద్రులో ఉన్న గుణాలు ఏమిటి చెప్పడం? దైవ గుణము, దైవం మానుష రూపేణ, ధర్మం మానుష రూపేణ. ఆయనలో అద్భుతమైన తేజస్సు, క్షమాగుణం, ధైర్యం, శుచి, స్నేహం, ఆత్మగౌరవం, ఈ దేవగుణాలు ఆయనలో ప్రకటపడ్డాయి. అది రావణ సంహారంలో రావణుడి కలిగిన గుణాలు ఏమిటి? కపటము, మూర్ఖత్వము, దురహంకారము, క్రోధము, కాఠిన్యము, అజ్ఞానం. ఇవి తెలపడమే రామావతారంలో అంతరార్థం. దైవ గుణాలు చెప్పాడు, దానవ గుణాలు చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆది పురుషుడైన మహావిష్ణువు అయోధ్య రాముడిగా అవతరించాడు. ఇప్పుడు 4 పురుషార్థాలు అంటున్నాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.
ధర్మం ప్రకారమే అర్థము, ధర్మం ప్రకారమే కామము. అర్థంపై అంటే అది డబ్బనండి, పదవనండి, కీర్తనండి, లేదా భూసంపదనండి, గోసంపదనండి, ఏదైనా కావచ్చు కాక. అర్థంపై ధర్మం గెలిచింది మహాభారతం. బాగా ధర్మం అర్థం అంటే భూమిపై, భూమి కదా, ధర్మం గెలిచింది మహాభారతం. కామంపై ధర్మాన్ని పై చేయింది రామాయణం. అంటే ధర్మబద్ధమైన అర్థముతో ఉన్నప్పుడు అది మహాభారతం మనకు గుర్తు రావాలి. ధర్మబద్ధంతో కోరికలని కలిగి ఉండడం అనేది రామాయణం గుర్తు రావాలి. అంటే ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే ఈ రామనవమి యొక్క ఉత్సవంలో భావాన్ని, ధర్మగుణాన్ని, ఆయనలో ఉన్న క్షమాగుణాన్ని, మిత్రధర్మాన్ని, ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవడానికి నిరంతరము గుర్తు చేసేది శ్రీరామనవమి. ఇంత చేసినప్పటికీ కూడా నేను మామూలు మనిషినే అని చెప్పాడు శ్రీరామచంద్రుడు. అంటే ఏంటి? వినయ సంపద, వినయశీలి. తను గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది ఎరుగపరచకుండా తన యొక్క స్థితిని తెలియజేశాడు. ఇలా వారి యొక్క ఆంతర్యాన్ని గుర్తించుకుంటూ, అంటే శ్రీరామచంద్ర యొక్క ఆంతర్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినప్పుడు ఆయన జీవితంలో మొట్టమొదట విశ్వామిత్రుడితో వచ్చినప్పుడు తాటకిని సంహరించాడు. తాటకి గుర్చి తామసాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క దాని లోతు మనం అర్థం చేసుకోవాలండి. తాటకం అనేది తామస గుణం. తన పాదసత్యతో రాతిని నాటిగా అహల్యగా మార్చాడు. అంటే ఏంటి? రాతిని సంస్కరించాడు. అహల్యని మన ఈ కథనం తెలుసు కాబట్టి, అహల్యకి శాప విమోచన గౌతముడు కలిగించినప్పుడు ఆ శాప విమోచనం కోసంగా అహల్య రాతి అయినప్పుడు ఆ రాతిని సంస్కరించడం కోసంగా తన యొక్క పాదస్పర్శతో రాముడు అహల్యని శాప విమోచన చేశాడు. అంటే ఏంటి? స్త్రీలను సంస్కరించాడు, రాతిని సంస్కరించాడు. సాత్వికైన భావ సీతని స్వీకరించాడు. ఇక్కడ మన ఏమిటి? తామస గుణాన్ని సంహరించి రాజసాన్ని అంటే మన కోరికలను సంస్కరించుకుంటే సాత్విక భావం మనం స్వీకరించగలము. సాత్విక భావం స్వీకరించగలాలంటే తామస గుణము, రాజస గుణం ఉంటే సాత్విక గుణము మనలోకి ప్రవేశించదు. ఇవన్నీ మొదటి ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇవన్నీ సాయి రాముడికి అనుసంధానం ఉంటుంది, భరద్వాజ మాస్టర్కి అనుసంధానం ఉంటుంది లోతుగా మనం పరిశీలించినప్పుడు. ఇట్లా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే సాత్విక భావం అలవరిందో, రేపు నువ్వు రాజు అన్నాడు, ఉదయం లేచి అరణ్యానికి బయలుదేరని పినతల్లి ఆదేశం వచ్చింది. అది సాత్విక భావం ఉన్నప్పుడు వారు మాత్రమే ఒకేలా స్వీకరించగలడు. రాజసం ఉన్నప్పుడు బాధపడతాడు, తమోగు ఉన్నప్పుడు దాన్ని ఎదిరిస్తాడు. అదేంటి? రాజని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు అరణ్యానికి పంపమంటానేమంటా అని. అంటే ఈ ఒక్క వాక్యం బట్టి భగవంతుడు మనకి ఈ క్షణంలో ఏదైతే నిర్ణయిస్తాడో అది భగవంతుడి ఆదేశంగా తల వంచి దాన్ని స్వీకరించి నీ జీవిత పదంలో నువ్వు నడుచుకో. ప్రతి క్షణము భగవంతుడు నేను ఇది చేయమని ఆదేశిస్తాడు అంతే. అది ఏదైనా కావచ్చు కాక దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించు. అలా స్వీకరించాలంటే సాత్విక భావాలు అలవర్చుకొని కలిగి ఉండగలగాలి. ఎందుకు స్వీకరించాలి? జన్మ పరంపర నుంచి విడిపడడానికి స్వీకరించాలి. నేను స్వీకరించను, ఇబ్బంది ఆయనకి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి. పునరిప జననం, పునరిప మరణం.
ఇలా తిరుగుతుంటే తల తిరుగుతుంది. ఎప్పటికీ కాసేపు ఆగు అనిపిస్తుంది, ఆగాలనిపిస్తుంది. రంగులాట తిరుగుతున్నాను, ఉత్సాహంగానే ఉంటుంది. కాసేపటికి అనిపిస్తుంది ఆగాలని అనిపిస్తుంది కదండి. ఇక్కడ తండ్రి అభిమతాన్ని ఒప్పుకున్నాడు మొట్టమొదట. తర్వాత పినతల్లి ఆదేశాన్ని రెండింటి ఒకేలాగా స్వీకరించాడు. అడవులకు వెళ్ళినప్పుడు నా తలరాత అని ఆయన చింతించలేదు. దీంట్లో మొట్టమొదట ప్రథమ కుమారుని నేను రాజ్యంలో రాజమర్యాదలతో నేను ఉండవలసింది, అయ్యో అడవిలో ఉన్నది, ఇది నా తలరాత అని ఆయన చింతించలేదు. ఆ భావం లోపలికి వచ్చిన సత్వగుణం లేనట్టే. తలరాతని విధిరాతని మార్చుకోగలిగాడు. అంటే మన తలరాతను నిరుత్సాహపడకుండా, నిస్పృహ చెందకుండా ఆ తలరాతని అమృతరాతగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కోలబడకూడదు. విధి వక్రించింది కాదు, విధిని నీకు అనువుగా మలుచుకో. ఇలా మలుచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టీఫెన్ హాకింగ్ కావచ్చు, అలాగే పారామెడికల్ సభ్యులు ప్రతి ఒక్కరు కావచ్చు, లేకపోతే అబ్దుల్ కలాం గారు కావచ్చు, అనేక గొప్ప సైంటిస్టు శాస్త్రజ్ఞులు కావచ్చు. ఆ ప్రయోగంలో ఏదైనా ఫలితం సాధించలేకపోతే వారు నిరుత్సాహపడలేదు, ఏంటి నా తలరాత అనుకోలేదు, దాన్ని ఎదిరించి పోరాడగలిగారు. అందుకే బాబా చెప్తుంది, భగవంతుడు మనం ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితిలో ఉండడం అలవర్చుకో. అట్లాగే స్నేహం చూడండి, అయోధ్యలో భరతతో ఏ విధంగా అయితే స్నేహం ఉన్నాడో, కిష్కింధలో కూడా సుగ్రీవుడితో అలాగే ఉన్నాడు, లంకతో విభీషణుడితో కూడా అలాగే ఉన్నాడు. వారితో కలిసి తిరిగాడు. ఎక్కువ తక్కువ తేడాలు ఎక్కడ కనపడలేదు. ఒరే వీళ్ళు వానర జాతి, ఒరే వీళ్ళు రాక్షస జాతిని వచ్చినాడు కదా, నా స్టేటస్ ఏంది, మహారాజు నేను ఈ వానర జాతితో సఖ్యం చేయడం ఏమిటి, ఈ రాక్షసునికి ఆశ్రయం ఇవ్వడం ఏమిటి? ఆశ్రయం ఇచ్చాడు. ఈ విషయం వచ్చి సరళినప్పుడు ఇది రాక్షసుడు కదా ఇతడు అని భావించలేదు. ఒకే మాదిరిగా ఉన్నాడు. ఈ సమాజంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి వాళ్ళ ప్రపంచంలో అందరితో సమభావం కలిగి ఉంది. హృదయంలో పైకి కాదు, పైకి ఎలానే ఉండొచ్చు కాక లోపల భావం మాత్రం ఒకే భావంతో నిలబడి కలిగి ఉండు. ఇప్పుడు సాయినాథుడు చూడండి, భిక్షగాడు మొదలుకొని బికారి మొదలుకొని కోట్లకు అధిపతి అయిన వాడి పట్ల అందరి పట్ల ఒకే భావం కలిగి ఉన్నాడు. జవహర్లాల్ వచ్చాడు, మన శిష్యుడు అన్నాడు, నోరు మెదపలేదు. మొహద్దీన్ తంబులి వచ్చాడు, నాకు కుస్తీ పట్టు అన్నాడు, ఏమీ జంకలేదు. గెలుపు ఓటమిని సమానంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మొహద్దీన్ తంబిలతో మల్ల యుద్ధం చేశాడు. జవహర్లాల్ నాకు శిష్యుడు అన్నప్పుడు మొట్టమొదట నేర్చుకోవాల్సింది వినయ సంపద అనేదో ఆ జవహర్లాల్కి చెప్పడం కోసం ఇతడు శిష్యుడిగా ఉన్నాడు సాయినాథుడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎందుకు సుగ్రీవుడితో ఒక విధంగా, విభీషణుడితో ఒక విధంగా, భరతుడితో ఏ విధంగా ఆ విధంగా ఉన్నాడంటే సమభావం నేర్చుకో, సమచిత్తం కలిగి ఉండు. ఇవి మనం అలవర్చుకోవాల్సిన విధానం అండి. శ్రీరాముడు అంటే, రాముడంటే ధర్మస్వరూపం అని చెప్పుకుంటున్నాం. మరి ఆ ధర్మం 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 అంటే ఏంటి? ఆ ధర్మం మన జీవిత శైలిలో, జీవన సరళిలో ధర్మం ఎంత మాత్రం ఉందనే సంగతి ఎవరికైనా పరిశీలించుకుంటూ జీవితాన్ని సాగించడం చేదే నిజమైన శ్రీరామనవమి మనం జరుపుకున్నట్టు. అంటే ఇప్పటికిప్పుడు ఈ క్షణానికని కాదండి, కానీ ఈ భావం ఆలోచన రావడానికన్నా మనం ప్రతిద్యాలి. ఈ ఆలోచన రాలేదనుకోండి అసలుకే మోసం. నువ్వు చేయొచ్చు, చేయకపోవచ్చు, మరో సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. కనీసం ఆలోచన రావాలి. మనము ఈ భావంలో, ఈ దారిలో మనం నడవాలి. ఏదో 10 ఉంటాడు అనుకోండి, 10లో ఒక 8
చేయలేకపోవచ్చు కాక, కానీ రెండైనా చేయగలం. ఆ రెండు కూడా చేయకుండా మానకూడదు. అలాగే మాస్టర్ గారి చిత్రంలో కూడా చూడండి, అందరి పట్ల ఎలా ఉన్నాడు. గొంతు మీద కత్తి పెట్టినప్పుడు కూడా మాస్టర్ గారు ఒకే విధంగా ఉన్నారు. నాకు నడిగి నమస్కారం పెడతామన్నప్పుడు కూడా మాస్టర్ గారు ఒకే విధంగానే ఉన్నాడు. అంటే ధర్మం యొక్క లక్షణాలు పుణికి పుచ్చుకున్న వారిని ఆదర్శంగా మనం తీసుకోగలిగితే మన జీవితం కొంత మేరకాల మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎదుటివారి పట్ల ఎటువంటి భావం కలిగి ఉండాలి, వాడు సంస్కరించబడే విధంగా మన జీవితం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. అంటే మనల్ని చూసి వాడు సంస్కరింపబడగాలి, మన జీవితం అలా ఉండాలి. దీనికి మనం రామాయణ కథ ఉంటుందండి. ఒక వేటగాడు వల వేశాడు, పక్షులని వలలో పడ్డాయి. ఆ చెట్టు కింద రెండు మగపక్షి ఆడపక్షి ఉంది. ఆడపక్షి వలలో పడిపోయింది, మగపక్షి ఆహారం అన్వేషించు వచ్చి వాలింది. అప్పుడే ముసారం పడినది, జోరు వాన. ఆ వానలో చెట్టు మీద మగపక్షి వాలింది, చూస్తే ఆడపక్షి దీంట్లో ఉంది. అప్పుడు ఆడపక్షి అంటుంది, మన చెట్టుకి ఆశ్రయం పొందాడు ఇతడు మన అతిథి అన్నప్పుడు ఏం చేసింది, ఎక్కడో ఇనుపడు తీసుకొచ్చి మంట రాజేసింది. చలికి బాగా అతడు తట్టుకున్నాడు. అతనికి ఆకలి వేసింది. అయ్యో అతనికి ఆకలి తెచ్చాడు, ఇంక బయట ఏం వస్తూ లేదు. అందుకని ఆ మగ పౌరమే అగ్నిలో పడింది, అతనికి ఆహారం అయింది. ఇదంతా చూశాడు వేటగాడు. వాళ్ళలో ఉన్న అతిథి తత్వాన్ని గ్రహించాడు. తెల్లవారింది, అన్ని పక్షులు వదిలిపెట్టేశాడు. అదే ఇక్కడ మన సంస్కరణ ద్వారా, మన సంస్కరింపబడిన ద్వారా ఎదుటి వాడికి సంస్కరింపబడిన ఆలోచన కలిగింపజేసిన జనం ధన్యం. ఇప్పుడు రాముడి యొక్క జీవితం ఆలోచింపచేస్తుంది. అంతేకాకుండా రామచంద్రుడు ఎంతో మంది రాక్షసుని సంహరించాడు. సంహరించినప్పుడు కూడా అతను బాధ చేసింది, అయ్యో ఇంతమంది నేను సంహరించగలిగాను అని అంటే బాధపడ్డాడు అనమాట ఇక్కడ. అంతేకాకుండా రాముడు ఉంటుందండి, ఇటు మనుషుల గురించే కాదు, అటు రాక్షసుల గురించి కూడా ఆలోచించాడు. వాళ్ళ గురించి కూడా ఆయన బాధపడ్డాడు. అంటే లోకంలోని సమస్త విషాద సర్వస్వాన్ని తన గుండెల్లోకి తీసుకున్నాడు. అందుకే ఆయన విశ్వమానవుడయ్యాడు. అంటే మనిషిని ఆరాధించే దేవుడే కావాలా, విశ్వ నరుడైతే చాలదా. సాయినాథుడు కూడా అందరిని సమానంగా చూస్తున్నా, కానీ కొందరు దొంగలవుతున్నారు అని ఆయన ఎంతగా బాధపడ్డాడండి. నాకు జుగుప్స కలుగుతుంది. ఎందుకు ఆయన బాధపడాల్సి వచ్చింది? కారణం ఏమిటి? సమస్త విషాదాన్ని తన విషాదంగా చూసుకుంటున్నాడు. అయ్యో వీళ్ళు ఎందుకంటే బాధపడుతున్నారు అనిపిస్తుంటూ. అదే కదా సర్వభూత హితేరత అనేదానికి, ఈశ్వర సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అనేదానికి ఆ విజయం దృష్టి కలిగి ఉండు. మరి భరద్వాజ మహర్షి గారు, నేను పాయసం వండించా, దొరికిన వాడు దొరుకుంటారు, అయినా నేను చెప్పినట్టు ఇలా చేయగలిగితే ఈ జన్మలోనే మీరు ధన్యత పొందగలరు. ఇక్కడ రామచంద్ర విషయంలో నరుడైతే చాలదా అన్నాడు, సాయినాథుడు విశ్వరూపుడైనాడు. విశ్వరూపుడైనటువంటి ఈ విశ్వమంతా తన రూపంగా మన దర్శనం ఇచ్చాడు. అప్పుడు మనం ఎవరిని ఛేదించుకోగలము, ఎవరిని కాదనగలము? అందరినీ మన గుండెల్లో తీసుకోగలం. ఎందుకంటే అందరూ సాయి స్వరూపుడైన భావన. అంటే రాముడి యొక్క ధర్మాన్ని సాయినాథుడు
మన గుండెల్లోకి తీసుకొచ్చాడు. శిలగా మారిన అహల్యకి శాప విమోచన కలిగించాడు రాముడు. కఠిన పాషాణ హృదయాన్ని సాయినాథుడు ఎంత విధంగా సంస్కరించాడు. బాలాపతి, స్టేషన్ మాస్టరు, మూలే శాస్త్రి, ఆలోచించండి ఎలా ఉంటుంది. ఇక్కడ శిల అంటే ఏమిటి? రాతి. రాతి అంటే ఏంటి? కఠినమైన మనస్సు, అజ్ఞానము. ఆ కఠినమైన మనసు అజ్ఞానాన్ని తన పాదస్పర్శతో అద్భుతమైన మరణం లేని స్త్రీగా మార్చాడు రామచంద్రుడు. సాయినాథుడు అటువంటి కఠినమైన హృదయం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా సంస్కరించాడు. భరద్వాజ మహర్షి గారు, మీరున్న స్థలం మలినమైనప్పటికీ కూడా నా తపస్సు చేత నేను ఛాలన చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన పాదస్పర్శలో పునీతమైన ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో మనం పాట పాడుకుంటుంటాం. మీ పాదస్పర్శతో పునీతమైన ఎన్ని ఉన్నాయో, మరి ఆయన పాదస్పర్శతో ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఎంతగా దివ్యమైన క్షేత్రాలుగా తెలుస్తున్నాయో. దానికి ఉదాహరణ షిరిడీ సాయినాథుడు వేప చెట్టు కింద ఉన్నాడు, పాడుబడిన మసీదుకు వచ్చాడు. మరి ఆ మసీదు ఇప్పుడు ఎలా ఉంది? మసీదుగా ఉందా? ద్వారకామాయి. అలాగే భరద్వాజ మహర్షి గారు మన వరకు అనుకుంటున్నామండి. సూర్యులపేట చిత్రకూటలో 1989 ఫిబ్రవరి 3వ తారీఖున మొట్టమొదటి చిత్రకూటంలో అడుగుపెట్టి కొబ్బరికాయ కొట్టాడు. శిథిలమైనదిగా ఉన్నది అప్పుడు ఆ చిత్రకూటం. గోడల పగుళ్ళు, వర్షం వస్తే ఉరుపు. అటువంటి చిత్రకూటం 1989 తర్వాత ఎంతగా దివ్యమంత్రంగా రూపుదిద్దుకుంది. అక్కడ రాముడేమో తన పాదస్పర్శతో శిలను అహల్యగా మార్చాడు. ఇక్కడ సాయినాథుడేమో కఠినమైన శిల రూపంలో ఉన్న ప్రతి ఒక్కరిని సంస్కరించాడు. మన సూర్యునిపేట భరద్వాజ మహర్షి గారు తన పాదస్పర్శతో చిత్రకూటాన్ని, శిథిలాసు చిత్రకూటాన్ని అద్భుతమైన మందిరంగా తీర్చిదిద్దగలిగాడు. బాహ్యంగా చిత్రకూటం అనుకుంటున్నామండి. ఇక్కడ ఆంతరంగంగా మలని పట్టిన చిత్రకూటం అంటే ఒక మందిరం. ఆ మందిరమే మన దేహం అనుకోవాలి, మన శరీరం అనుకోవాలి. మళ్ళీ పడిపోయింది అంటే పడిపోయే స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో ఆయన పాదం పెట్టాడు మన హృదయంలో. ఆ హృదయంలో పాదం పెట్టిన తర్వాత ఇంతకు ముందు మన యొక్క మనసు ఎలా ఉండింది? మన శరీరం ఒక చిత్రపటం అనుకుంటామండి. ఆయన యొక్క పాదస్పర్శ సాయినాథ గంధం ద్వారా కావచ్చు, మహాత్ముడు గంధం ద్వారా కావచ్చు, మన హృదయంలో ప్రవేశించిన తర్వాత మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ రాముడు, సాయినాథుడు, భరద్వాజ మహర్షి గారు వారి యొక్క జీవిత విధానం ద్వారా ఎంతగా మనం సంస్కరింపబడతామనే సంగతి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. శత్రుకూటంలో ఉన్నవాడి విభీషణుడు, కానీ శరణ పొందితే రాజయోగం పట్టింది. నువ్వు గతంలో ఎలా ఉన్నావో సంబంధం లేదు. భగవంతుడికి కావచ్చు, గురువు కావచ్చు, వైద్యుడికి కావచ్చు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం చేశావని ఈ ముగ్గురు ఏమి ఆలోచించరు. వచ్చిన ఎప్పుడైతే తన దగ్గరికి వస్తారో వాడిని సంస్కరించడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒకరు డాక్టరు, ఒకరు గురువు, ఒకరు భగవంతుడు. అలాగే రాక్షసాది వచ్చినాడు విభూషణుడు, అతనికి రాజయోగం పట్టింది. అంటే ఏంటి? భగవంతుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు శరణ దిద్దితే నీకు రాజయోగమే. కొన్ని ఒక విభూషణుడైన తిరియక్ జనములైన పశుపక్షాదులు కూడా, జటాయు కావచ్చు, ముక్తి పొందలేదా? వానర జాతికి గౌరవం లభించలేదా? అంటే ఇది బట్టి ఏమిటి? మన వల్ల అంటే తన వల్ల అంటే రాముని వల్ల సకల జీవులకు మేలు జరగడం కన్నా మనిషికి జన్మకు ధన్యత ఏముంటుంది? ఇది రాముడి యొక్క ఆలోచన. అంటే రాముడి యొక్క ఆలోచన అంటే ధర్మం యొక్క ఆలోచన.
తన వల్ల అన్నాడు, ఇక్కడ మన వల్ల. ఎవరికి అనుకుంటాం? సకల జీవులకు మేలు జరగడం కన్నా మనిషికి జన్మకు ధన్యత ఏముంటుంది? అదే కదా పరహితం పుణ్యం. నా వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది? అదే అంటాడు, దేశం నీకేమిచ్చింది కాదు, దేశానికి నువ్వేమి ఇచ్చావు. సమాజం నీకేమిచ్చింది కాదు, సమాజానికి నువ్వేం చేశావు. అది ఎంతైనా కాదు. ఉడతా భక్తుల పదం వాడికి వచ్చింది కూడా. ఉడత ఏం చేసింది? పొల్లాడింది, ఆ నీళ్ళు పడింది. అక్కడ ఆ ఇసుక ఆనకట్టంగా ఉంది అని చూడలేదు, దాని యొక్క ప్రయత్నానికి పరవశించాడు పరమాత్ముడు. దాని యొక్క ప్రయత్నానికి పరవశించాడు. అలాగే సమాజ సేవ చేయాలని చూసిలేకపోవచ్చు కాక, నీలో అటువంటి ఆసక్తి కలిగినా, అటువంటి సంకల్పం కలిగినా భగవంతుడు కరుణిస్తాడు. ఇదండి శ్రీరామనవమిలో ఉన్న మన భావానికి ధైర్యం మనం ప్రయత్నం చేస్తున్నాం. మన జీవితం గతం ఎలా ఉందో సంగతి ఈ క్షణం నుంచి కూడా ఉడతా భక్తి అనే పదం అలవర్చుకోగలగాలి. ఇట్లా ఒక్కొక్క సంఘటన వెనుక నువ్వు చూసుకుంటూ రావాలండి. అంటే మన లక్ష్యం ఏమిటి? మనుషులకు లక్ష్యం ఏమిటి? ఎదుటివాడి బాధను తన బాధగా తీసుకొని తనకు అవకాశం ఉన్నంత వరకు అది ఒక ఓదార్పు మాట కావచ్చు, లేకపోతే చేతలు కావచ్చు, అంతకన్నా ఎంత ధన్యత ఇంకోటి ఏం ఉండదు. అంటే నిత్యము ప్రజల మేలు గురించే ఆలోచించేవాడు శ్రీరామచంద్రుడు. నిత్యము ప్రజల మేలు గురించే ఆలోచించేవాడు. సాయినాథుడు తన దగ్గర ప్రతి ఒక్కరిని కూడా ఎంత ప్రేమగా ఆదరించాడు, ఎంత కరుణ కురిపించాడు. మా సద్గురు సాహిత్యం చూస్తున్నాం. ఎవడెవడో బాధలు, ఎక్కడెక్కడ బాధలు పరిగెడుతున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి. ఇక్కడ అంటే ఇతరుల మేలు గురించి మానవుడు నిత్యము ఆలోచించు. ఇప్పుడు సైంటిస్టులు ఎవరి కోసం అండి ఇన్ని కనుక్కున్నారు చెప్పండి? ప్రతి ఒక్కటి, సెల్ ఫోన్ అని, రేడియో అన్నా, లేదు టీవీ ఏదైనా కావచ్చు కాక. మరి సమాజానికి మేలు చేయాలని వాళ్ళు నిరంతరం ఎంతకాలం ఇచ్చారు? మహత్తులు కాలేదంటారా? ఆయన రాముడు దేవుడు కాబట్టి అయ్యేదండి, శివుడు కాబట్టి అయ్యిందండి, బాబా కాబట్టి అయ్యాడండి అంటున్నాం. మామూలు లౌకికంలో వస్తాం. ఎంతమంది జనహితం కోసంగా వారి యొక్క జ్ఞానాన్ని కూడా పణంగా తెచ్చారు. మరి వారేమైనా అనుభవించారంటే చెట్టు నాటిన వాడు ఆ పండ్లు తినలేడు కూడా. మామిడి చెట్టు నాటామనుకోండి, అది ఎప్పటికి ఫలం ఇస్తుంది, అప్పటి వరకు వీడు ఉంటాడని గ్యారెంటీ లేదు. కానీ చిన్నవాడు ఏ భావంతో అంటే అది ఎవడో మహాత్ముడు అద్భుతమైన ఈ పళ్ళరసాన్ని చెట్టు నాటాడు. అదండి జీవజానికి సార్థకత. త్రేతాయుగం ఎప్పుడండి? అది పోయింది, ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం పోయింది, కలియుగం వచ్చింది. ఇప్పటికీ రామ అనే 2 అక్షరాలు ఆధ్యాత్మిక గురించి అర్థం తెలియని వారికి కూడా సరే రామ అని పదం అంటున్నారు. అయ్యో రామ అంటారు కదండి. వాడు తెలిసన్నా తెలియకపోయినా ఆ రామ అనే శబ్దానికి ఫలితం ఉంటుంది. ఎందుకుంటుంది? ఆ ధర్మం శాశ్వతం కాబట్టి, అది తుడిచిపెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, అది సజీవం కాబట్టి, అది కూడా శాశ్వతంగా ఉంది. అలా ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పుడు శాశ్వతుడు, కారణ జన్ముడు. కాబట్టి రాముడు దేవుడి సంగతి మానవుడిగా నువ్వు స్వీకరించు, ఆ మన యొక్క ధర్మాన్ని అలవర్చుకో. కాబట్టి ఈ రాముడు అలా ఆలోచించడం ఇతరుల క్షేమం. బాబా అది ఆలోచించాడు. మరి మరొక మనిషి గారు ఎవడైనా వచ్చి తన బాగా చెప్తే తన కళ్ళు చెమ్మగిల్లేది. కొంతకాలం తర్వాత వాడి కష్టం మర్చిపోయినప్పుడు కూడా
ఏమిటి ఆ కష్టం ఎలా అయింది, తెలియందా లేదా, ఏంటి సంగతి అని ప్రశ్నించేవాడు, అడిగేవాడు. నిజంగా భరద్వాజ మాస్టర్ గారు ఇతరుల మేలు కోసంగా ఆయన ఎంతగా కృషి చేశాడు, ఎంతగా తన సర్వస్వాన్ని అర్పించాడు. మాస్టర్ గారి యోచన అంతా కూడా ఏంటి, అందరూ బాగుపడాలి అని అనేక గ్రంథాలు రచించాడు, అందించాడు, అందుకోమన్నాడు. మరి ఈ రచనలో కూడా ఏముంది, ఆయన స్వార్థం ఏమైనా ఉందా? మనం ఇట్లా ఆలోచించాలండి. నిస్వార్థంగా అందించాడు. ఎందుకండి సకల మానవ జాతి ఉద్ధరింపబడాలి, అది ఆయన తపన. అంతే కూడా శ్రీరామచంద్రుడు నుండి అది రాజ్యం అని చెప్పడండి ఒక తపస్సులాగా ఉపాసించాడు దాన్ని, తపస్సులాగా ఉపాసించాడు. అంటే ఉపాసించాడు అంటే సాధన చేశాడు. అంటే రాజ్యం వచ్చింది, ఆ రాజ్యం ద్వారా ఆధ్యాత్మికత సాధన చేశాడు. మనకు అర్థం కావాలంటే షిరిడి సాయినాథుడు సమర్థ సద్గురువు అయినప్పటికీ కూడా ఒక సాధకుడిలాగా ఉన్నాడా లేదా, సద్గురువైనా కూడా సాధకుడిలాగా ఉన్నాడా లేదా? అలా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి సాధకులుగా, వెంకటేశ్వర అవధూత. మళ్ళా రమణ మహర్షి దర్శించాలని ఒకటి వెళితే ఆయన చోట పని చూసుకుంటూ కూర్చున్నాడు. రమణ మహర్షి ఎవరై అంటే నేనే రమణ మహర్షి అన్నాడు. మరి రామకృష్ణ పరమహంస అంటే చూడండి, రాములోని తత్వం మహాత్ముల యొక్క తత్వం ఒకటేగా ఉంది. అందుకని వాడు చిరస్మరణీయులు అయ్యారు వాళ్ళు. అలాగే మన జీవితం, మన జీవితాన్ని ఉపాసించాలి, సాధనగా తీసుకోవాలి. దీనికి ఎవరైనా చెప్తే దీనికి జనార్దన గల్వంకర్ అండి స్పష్టంగా సాయి దగ్గర ఆయన చెప్తున్నాడు. ఇక్కడ సాయి చెప్పిన మాటలే ఆయనకి ఆచరణ యోగ్యంగా మలుచుకున్నాడు, ఆదేశాలుగా తీసుకున్నాడు. అదే జనార్దన్ కనుక అంతకుముందు దీనికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదండి. కానీ సాయినాథుడు అతని దగ్గర అనేక గ్రంథాలు చదివించాడు. ఎందుకు చదివించాడంటే ఆ గ్రంథాల్లోని సారం ఏదో బాబా తన జీవితంలో ఉందని తెలుసుకోవడానికి ఆ గ్రంథాన్ని పారాయణ చేయించాడు. అప్పుడు అర్థమైంది, ఒరే బాబా చెప్పిన మాటలుగా భగవద్గీతలో ఉండేది, బాబా చెప్పిన మాటలుగా రామాయణంలో ఉండేది, అలాగే భాగవతంలో ఉండేది. అప్పుడు అర్థమైంది అన్నమాట. ఎప్పుడైతే ఆ రోజు తెలుసుకున్న జనార్దన్ గల్వంకరు తన ఇష్టానికి అభిప్రాయానికి పదివ్వలే, సాయి ఉపదేశానికి ప్రాధాన్యమిచ్చాడు. అప్పుడు ఆయన మాట చెప్తాడండి, తామున్న చోటే అంటే తను ఏ ఉద్యోగం చేస్తాడు ఆ ఉద్యోగంలోనే సాయిని చూచాడు, వారి ఆదేశాన్ని దర్శించాడు. ఇక్కడ రాముడు ఏ విధంగా అయితే రాజ్యాన్ని శాసించడం లాగా ఆయన ఏం చేయలేదండి, ఉపాసించాడు ఒక తపస్వి లాగా. అందుకని రామరాజ్యం అయింది. ఇక జనార్దన కావడం కూడా వాడు ఏం చెప్తున్నాడు, తన ఉద్యోగులన్నీ కూడా సాయి ప్రబోధామృతాన్ని ఆచరణలో పెట్టే చక్కని అవకాశాలు, లౌకిక జీవితమే ఆయన చెప్పినవి అభ్యసించడానికి సరైన రంగస్థలము అంటాడు నేను జనార్దనంగా ఉంటాడు. సాధారణ లౌకిక జీవితమే ఆయన చెప్పినవి అభ్యసించడానికి ఒక రంగస్థలం, ఒక స్టేజ్. కాబట్టి మన జీవితంలో భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడానికి ఇదే ఒక వేదిక. అదే మహాత్ముడి మీద ఒక రాష్ట్రండి, నిత్య సాధనకు చుట్టూ ఉన్న ప్రపంచమే వేదిక అని రాస్తాడు తామసరెడ్డి గారు. చూడండి, నిత్య సాధనకు చుట్టూ ఉన్న ప్రపంచమే వేదిక. పదాలు కొంచెం తేడా కనబడుతుండొచ్చేమో, భావం మాత్రమే. నిత్య సాధనకు చుట్టూ ఉన్న ప్రపంచమే వేదిక అంటే లౌకిక జీవితంలో కూడా వాడు తపస్సు కావడానికి అవకాశం ఉంది. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే రాజ్యంలో ఉంటూ దాని తపస్సు లాగా ఒక సాధకుడు లాగా
ఎలా అయితే తన రాజ్యాన్ని నిర్వర్తించాడో అలాగే సాయినాథుడు సద్గురువుగా ఉండి కూడా సాధకునిలాగా ఎలా ఉన్నాడో భరద్వాజ మాస్టర్ గారు ఐఏఎస్ఐ తను కలెక్టర్ భావన ఉన్నప్పుడు చదివినప్పటికీ కూడా ఎంత సాదాసీదాగా మానవుడిగా ఆయన జీవించారో. అంటే రాముడు ఏ విధంగా రాజ్యాన్ని సాధనగా తపస్సులాగా సాధకులుగా చేశాడు, బాబా ఎలా చేశాడు, మాస్టర్ గారు కూడా గృహస్థుగా ఉంటుంది. రాముడు గృహస్థు, సాయినాథ్ బ్రహ్మచారి, మాస్టర్ గారు గృహస్థు. అదే రామకృష్ణ పరమహంస గృహస్థు, ఆయన కూడా తన ఆచరణలు ఎలా ఉన్నాడు. ఇట్లా మన జీవితానికి అన్వయించుకోవాలండి. అంటే చుట్టూ ఉన్న ప్రపంచమే మన సాధనకు తోడ్పడుతుంది. ఎప్పుడు దాన్ని గమనించి గుర్తించి అర్థం చేసుకోగలిగితే మనం వేసే ప్రతి అడుగు కూడా మనకి హెచ్చరిక చేస్తుంది. గుర్తించాలైతే ప్రతి అడుగు కూడా, అంతేకాదు ప్రతి ఆలోచన కూడా, ప్రతి భావాలు కూడా. అంటే ఏంటి, మన లౌకిక జీవితం ఉపాసించాలి అంటే మనమే మలుచుకోగలగాలండి, అంతే, ఇంకేం కాదు. ఇది ఒక సాధనగా తీసుకోగలగాలి, అంటే ఇది ఒక యజ్ఞంగా తీసుకోగలగాలి. అంతేకాకుండా లౌకికమైన అనుకుంటే లౌకికంగానే ఉండిపోతాం, అంతే కాదు. ఇది ఒక యజ్ఞం, ఈ మన జీవితం ఒక యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ఏ విధంగా మలుచుకోవాలని తెలియజెప్పేదే సాయి లీలామృత గ్రంథం. తద్వారా మనకు వచ్చే సందేహాలకి సమాధానం గుడి చేతుల భావం. ఈ రెండింటికి సమన్వయం శ్రీ సాయినాథ ప్రబోధామృతం. వీటికన్నిటి కూడా సాయి సన్నిధి. వీటి ద్వారా మనకి వెళ్ళలేని ఆణిముత్యాలు మనకి లభిస్తుంది అని మాస్టర్ గారు సాయి సన్నిధి రాస్తారండి. ఇలా ఇప్పుడు శ్రీరామచంద్రుడు మిత్రుడుగా, సహోదరుడిగా చూడండి ఇక్కడ ఎలా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఇటు గృహస్థుగా ఎలా జీవించాడు. ఇప్పుడు సాయినాథుడు చూడండి, ఆయనే తండ్రి అయ్యాడు, ఆయనే తల్లి అయ్యాడు, ఆయనే మిత్రుడయ్యాడు, ఆయనే ఈశ్వరుడయ్యాడు, ఆయనే గురువు అయ్యాడు. సాయినాథుడు తండ్రి అయ్యాడంటే సగా జీవులు సృష్టించి సర్వులకు తండ్రి అయినాడు. తానే పంచభూతాలై ఆ జీవులందరికీ పోషించాడు. వేదాల మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆత్మవాక్యం చెప్పి మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకోవడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మానవ రూపంలో అవతరించి గురువయ్యాడు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఒకరి మిత్రుడిగా, ఒకరి సోదరుడిగా, ఒకరి భర్తగా ఎట్లా ఆలోచించాలి చూడండి. ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఆ భావించగలిగితే, అదేవిధంగా చూడండి సాయినాథుడు ప్రతి ఒక్కరి బాగు అని పిలిచేవాడు. అంటే ఏమిటి, అది సోదరుడు అనుకుంటామా, సోదరు అనుకున్నామా? ఎంతమందికి మంచి మార్గం చెప్పడానికి స్నేహితుడిలాగా వెలిగాడు మరి భరద్వాజ మహర్షి గారు. ఆయన జీవించడుగానే మీరు చనిపోతే మిమ్మల్ని కూడొస్తారా కాలుస్తారా అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం, నేను నా భార్య పిల్లల్ని ఎలా విధంగా చూసుకుంటున్నాను అదేవిధంగా అందరూ చూసుకుంటే నన్ను సమాధి చేస్తారన్నాడు. ఇప్పుడు అందరూ మాస్టర్ గారికి ఎవరయ్యారు? మాస్టర్ గారే తండ్రి అయ్యాడు, మాస్టర్ గారే తల్లి అయ్యారు, మాస్టర్ గారే మిత్రుడయ్యాడు, మాస్టర్ గారే గురువు అయ్యాడు, మాస్టర్ గారే దైవం అయ్యాడు. అంటే ఈ లక్షణం ఎవరు పుడిపుచ్చుకున్నా కూడా వాళ్ళు ఇటువంటి స్థితి రాముడి యొక్క ధర్మం ఉందని అర్థం అండి. మనం మాస్టర్ గారు పెట్టుకున్నాం కానీ మాస్టర్ గారు చూస్తున్నాం. ఇటువంటి లక్షణం ఎవరిలో ఉన్నా సరే వాళ్ళకి మనం శిరస్సు నుంచి నమస్కారం, పాదావందనం చేయవలసిందే. ఉండొచ్చు కొన్ని లక్షల వేల మంది కూడా ఉండొచ్చు, కానీ మన కంటికి కనిపించలేదు.
కానీ మనకు అందుబాటులో ఉండే భరద్వాజ మాస్టర్ కాదు కాబట్టి మనం భరద్వాజ మాస్టర్ గురించి వివరించుకుంటున్నాం. అటువంటి లక్షణం ఈయనలో ఉందా లేదా? అందుకని రాముడు పరిపాలించే రామరాజ్యం అయితే భరద్వాజ మాస్టర్ గారి సాయి సామ్రాజ్యం. అందుకంటాడు ప్రేమిస్తే రాముడు వాడిని ప్రేమించాలి, రాముడు లాంటి వాడిని ప్రేమించాలి, పాలిస్తే రాముడిలాగా పాలించాలి. కొడుకుగా, సోదరుడుగా, మిత్రుడుగా ఎటు చూసిన జాతికి ఆదర్శప్రాయుడైన శ్రీరామచంద్రుడు. ఎటు చూసిన ఏ పనులను చూడు ఆదర్శప్రాయుడే. కొడుకుగా చూస్తావా ఆదర్శప్రాయుడే. కొన్ని అన్నదమ్ముల విషయం చూస్తావా అది ఆదర్శప్రాయుడే. స్నేహితుడు చూస్తావా అది ఆదర్శప్రాయుడే. మరి గుహుడు విషయంలో ఎలా ఉన్నాడండి శ్రీరామచంద్రుడు? ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆలుమగల మధ్య ఆదర్శానికి, అనురాగ మాధుర్యానికి రామాయణమే దాంపత్య వాచకము. ఆలుమగల మధ్య ఆదర్శం, అనురాగ మాధుర్యం, అదే రామాయణ దాంపత్య వాచకం. వాచకం అంటే పుస్తకం. మరి ఎంత గొప్ప స్థితి అండి. అందుకే అది పరిపూర్ణ మానవుడు అనే పదానికి ప్రతిరూపం రాముడు. అందుకే ఆయన ఈ జాతికి దేవుడయ్యాడు. అటువంటి లక్షణాలు పుంజుపెచ్చుకున్నవాడు సాయినాథుడు, సాయి రాముడయ్యాడు. జటాయువుకి మోక్షం ఇచ్చాడు. బాబా పులికి ఇవ్వలేదా? గుర్రానికి ఇవ్వలేదా? కుక్కకి ఇవ్వలేదా? అదే భరద్వాజ మహర్షి గారు తన దగ్గర కుక్కకి రోజు సతలు వినేది. ఒకరు చనిపోయినప్పుడు ఏం మోక్షం ఇచ్చాడు? ఎద్దు అలసిపోతే ఊర్చుకుంటూ తన ఇంటికి వస్తే ఒక బకెట్ నీళ్లు, 2 బకెట్ నీళ్లు దానికి పెట్టాడు. ఇట్లా ప్రతి ఒక్క అంశమును లోతుగా పరిశీలించినప్పుడు రాముడి యొక్క లక్షణాలు ఏమిటో మనకి స్పష్టంగా మనకి అర్థమవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం రామాయణం అంతా రాముడైనా, సీత లేదా? మన సీత మనం ఎందుకు మనం ఆదర్శంగా తీసుకుంటాం? రాముడు ఒక్కడేనా? రామకథలో ఇంకేం మనకు కనిపించదా? రాముడి కథ మధురం అయితే అందులో సీత చేరింది కాబట్టి రామకథ మధురమైంది. ముఖ్య పాత్ర సీతే. ఇందులో ప్రతి ఒక్కటి కూడా చూడండి, పరోపకారం ఉంది, కృతజ్ఞత ఉంది, దాతత్వం ఉంది, సహనం ఉంది. వాళ్ళ పలుకుల్లో, వాళ్ళ యొక్క చూపుల్లో, వాళ్ళ యొక్క నడతలో, వారు నడిచిన దారి చుట్టుపక్కల కూడా ఆ మార్గం వెంట పూల మొక్కలు, పండ్ల చెట్లు అనేక, అంటే ఇవంటి చిన్న చిన్న కథల రూపంలో వేరే పండ్ల మొక్కలు, పూల చెట్లు అంటే కూడా చరిత్రలో రాముడు ఎంత మంచివాడని నోచు కాక కానీ సీత లాంటి స్త్రీలు కనిపించరు. ఆమె నేటి తరానికి ఆదర్శమే. సీతారాముల కళ్యాణం కదండి, రాముడి గురించి చెప్పుకుంటే మన సీత సంగతి ఎవరు చూస్తారు? మళ్ళా ఆమె నేటి తరానికి ఆదర్శమే. అలాంటి వైదేహి నుంచి మనము నేర్చుకోవాలి కదా. అంటే సీత ధైర్యం, సీత సాహసం, సీత సహనం స్త్రీజాతికే మార్గదర్శకం. ముఖ్యంగా ఈ తరం యువతలకి అనుసరణీయం. ఆమెలో ఉన్న సహనం, అంతేకాదు ఆమెలోని ధీరత్వం, ఆశ్చర్యపరిచే ధైర్య సాహసాలు ఆమె సొంతం. శివధనుసును చిటికిని వేలుతో అలా పక్కన ఎంత బలవంతమై ఉండాలి, అవలేదుగా పక్కన పెట్టింది. మరి అటువంటి మనోబలంలో రాముడి కన్నా చేసిపోతుందా? అందుకే కాబోలు రాముడు అంటాడు, ఆమె భారీగా లభించడం నా తన అదృష్టం అన్నాడు. మరి భార్యని ప్రశంసించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? పైకి కాదండి, అవసరం కోసం కాదండి, హృదయపూర్వకంగా. అందుకంటారు రాముడికి ఏం కట్నం? సీతే రాముడి కట్నం. ఇంటికి దీపం ఇల్లాలు,
ఆ పదంలో అర్థం ఉందండి. ఎందుకనంటే ఆమె 2 తరాలను తరింపజేస్తుంది. పురుషుడు ఒక తరాన్ని తరింపజేస్తే స్త్రీ 2 తరాలను తరింపజేస్తుంది. అలా పుట్టింట తరింపజేస్తుంది, ఇది మెట్టింట వాళ్ళని తరింపజేస్తుంది. ఆ జానకి దేవి ఎక్కడ అస్తిత్వానికి భంగం కానియకుండా భర్తచాటు భార్య అనిపించుకోవడానికే పరిమితం కాలామె. అవసరమైనప్పుడు తన ప్రాధాన్యం ఏమిటో నిరూపించుకుంది, నిబ్బరాన్ని కోల్పోకుండా కాల పరీక్షలకు నిలబడింది. ఏదో భర్తచాటు ఇల్లాలాగా ఉండలేదు. ఎక్కడ విషయం చెప్పాలో, ఎక్కడ తన రాముడికి అతను చేసిన తప్పును తెలిసి కూడా చూపించారు. ఎక్కడని కూడా అడగచ్చు. అరణ్యవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాడు, నువ్వు వద్దు ఇక్కడే కూర్చోమన్నాడు. అప్పుడు ధర్మం కూడా చెప్పింది ఏం లేదు. అప్పుడు ఒక మాట అంటున్నాను, మా నాన్న ఒక నపుంసకుడికి ఇచ్చి నన్ను వివాహం చేశాడు, నేను కొట్టింది దెబ్బ అక్కడ. అంటే భార్యని కాపాడుకునే వాడానువా అని అర్థం అండి. అది భర్త చెప్పాడు కదా అని, అందుకే భర్త చాటు ఇల్లాలు కాదు అంటే నువ్వు నడిచించలేని వాడా నువ్వు ఇది వస్తాడు, నువ్వు రావద్దుంటున్నావేమిటి? ఇది మనం అలవర్చుకోగలగాలి. పరిస్థితులు అనుకూలించినప్పుడే కాదు, ప్రతికూలంగా పరిణించినప్పుడు కూడా సంయమంతో జానకి స్వాగతించి నిరూపించింది. రేపు పట్టపరాని రాత్రి మారిపోయింది. మనకి అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇటు రాముడి దగ్గర లక్ష్యాన్ని చెప్పుకుంటున్నామండి, సీత గురించి వివరాన్ని చెప్పుకుంటున్నాం. ఈ రెండు మన జీవితానికి అన్వయించుకుంటూ ఉండాలి. ఏ సందర్భంలో అయినా కనిపించిన వారి గౌరవ మర్యాదలని కాపాడగలగాలి. అది సీతాదేవిలో ఉన్న ఒక లక్షణము. ఆమెలో నిర్భయత్వము, వాదన పటిమ, ధైర్య సాహసాలు అమ్మాయిలకు అనుసరణీయులే. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిపిన ప్రజ్ఞావంతురాలు. అరణ్యానికి వెళ్తున్నప్పుడు బిల్లులు తెలిసినప్పుడు నేను రాజును సంహరిస్తానన్నప్పుడు నువ్వు అరణ్యవాసి, నారబట్ట కట్టుకున్నావు, తపస్సులాగా ఉండాలి, సాధకులాగా ఉండాలి అని హెచ్చరిక చేసింది. లంకలో అశోక వనంలో చుట్టూ స్త్రీలు అంటే రాక్షసులు చుట్టూ ఉన్నప్పటికి కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలే. ఎప్పటికైనా నేను ఇందుకు బయటపడగలను అని విశ్వాసంతో ఉంది. అంటే కష్టాలు ఎదిరినప్పుడు కూడా ఎప్పటికైనా నాకు ఈ కష్టాలు తొలగిపోతుంది అనే ధైర్యాన్ని నింపుకోగలగాలి. అంతేకాకుండా చూడండి, ఒంటరిగా రాముడు అడవులకు పంపిస్తే సింగిల్ పేరెంట్ గా, ఇంగ్లీష్ చెప్తాం, సింగిల్ పేరెంట్ గా లవకుశులని పెంచాల్సి వచ్చిన జానకి కుంగిపోలేదు. ఈ లక్షణం ఆలోచించుకుంటే మనం నిజంగా సీతారాముల కళ్యాణం చూసినట్టండి. ఇటు పురుషుడికి కావచ్చు, ఇటు స్త్రీకి కావచ్చు. అందుకే సింగిల్ పేరెంట్ గా లవకుశల్ని ఒంటరిగా పెంచాల్సి వచ్చిన జానకి కుంగిపోలేదు. తండ్రిలోటు తెలియకుండా కొడుకుల్ని ధీరపుత్రులుగా తీర్చిదిద్దింది. అది ధైర్యం, అది నిర్భయత్వం, అది సహనం, అది సవాళ్ళకు తట్టుకునే గుణం. ఈ తరం అటు యువతలకి కావచ్చు, సీత అయితే యువకులకి రామచంద్రుడు. కాబట్టి సీత నేటి మాతృమూర్తులకి మార్గదర్శి. అందుకే లవకుశల యొక్క లక్షణాన్ని కూడా సీతాదేవి శిక్షణలో అలవర్చుకున్నది. ధీరత్వానికి పెట్టని కోట జానకి. బట్ రామాయణం కన్నా సీతా చరిత్రమన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఎంతటి విధానాన్ని మనకి రామ మార్గమే సుధా మార్గం, ధర్మ మార్గమే అమృత మార్గం. సుధా అంటే అమృతం. సీత యొక్క ధైర్య సాహసాలే స్త్రీ జాతికి మార్గదర్శకాలు. ఇది వరదాజ మహర్షి గారు మనకి ఈరోజు
శ్రీరామ సందర్భంగా మన పరిణితో మనం కాస్త వివరించుకున్న సత్సంగం అండి. కాబట్టి శ్రీరామనవమి రోజు మనలో అలవర్చుకోవాల్సిన లక్షణాలు మనం పదే పదే గుర్తు చేసుకోవడానికి క్షమాగుణం, ధైర్యము, స్నేహము, ఆత్మగౌరవము, శుచి, ఇటువంటి లక్షణాలు కలిగి ఉండి మనలో ఉన్న మూర్ఖత్వము, దురహంకారము, కోపము, కాఠిన్యము, అజ్ఞానము, కపటము ఇవి పారదోలుకోవడానికి శ్రీరామనవమి మనకి ఒక పెద్ద బోధగా మన ముందు ఈరోజు ఉంచింది. కాబట్టి శ్రీరామచంద్రుడు, సీతాదేవి వీరిద్దరి లో ఉన్న సద్గుణాలని మనం స్వీకరించి నిజమైన శ్రీరామనామని జరుపుకుందాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.